బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎలా చేస్తారండి? బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది బర్త్ టైం యాక్యురేట్ టైం కావాలి. దట్ ఈస్ ఎ ఫస్ట్ పాయింట్ ఫర్ ఎనీ ఎక్సర్సైజ్, మ్యాథమెటికల్ ఎక్సర్సైజ్, ఎనీ ఎక్స్పెరిమెంట్ ఏదన్నా కానీ డేటా పర్ఫెక్ట్ డేటా ఉండాలి. దట్ ఈజ్ నో రికన్సిలేషన్ దట్. ఆ పర్ఫెక్ట్ డేటా ఏమిటి? ఇది బర్త్ టైం. జ్యోతిష్యంలో బర్త్ చార్ట్ తయారు చేస్తున్నాం కనుక ఈ బర్త్ చార్ట్ చేసే దాంట్లో బర్త్ టైం అనేది ఒక ఇన్పుట్, మెయిన్ ఇన్పుట్. అది కరెక్ట్గా ఉండాలి అనేది అవసరం. సరే, ఎంత కరెక్ట్ ఏమిటి అంటే బర్త్ టైంకే అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఈ బర్త్ టైంలో డిఫెక్ట్ ఉంది, ఈ బర్త్ టైం తప్పు ఉంది అనేది గడియారాలు వచ్చినప్పటి నుంచి వచ్చింది. గడియారాలు లేకముందు సూర్యుని చూసి ఈ గడియలో పుట్టాడు, ఆ గడియలో పుట్టాడు, సూర్యాస్తమానికి ఇంత గడిగా అదే గడియలు పెట్టుకుని చేసేసేవాళ్ళు. అప్పుడు ఇంత బాధలు లేవు. గడియారాలు వచ్చి స్టాండర్డ్ టైం పెట్టి ఇండియా మొత్తానికి ఇండియన్ స్టాండర్డ్ టైం అని 1906లో ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఈ గడియారం నుంచి మీరు చూసేది లోకల్ టైం వేరు, గ్రీనిచ్ టైం వేరు, ఇక్కడ టైం వేరు. భూమి తిరుగుతున్న బట్టి అక్కడ నక్షత్ర కాలం ఏమిటి, సైడీరియల్ టైం అని తీసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని బర్త్ టైం తీసుకుంటాం. దీనికి మీ గడియార టైం అంటే చూసేటప్పుడు ఎప్పుడు కావాలంటే రికార్డింగ్ ఆఫ్ బర్త్ టైం అనేది పాతకాలంలో డెలివరీస్ ఇళ్లలో అయ్యేవి చాలా కాలం మటుకు. అంతకుముందు వార్ టైంలో ఇండియన్ స్టాండర్డ్ టైం 1 అవర్ మార్చేవాళ్ళు. ఇప్పుడు ఫారెన్లో అయితే డిఎస్టీ టైంలని డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టేట్స్ నుంచి గడియారం చూపించే స్టాండర్డ్ టైం కంటే ఈ రియల్ నక్షత్ర కాలం ఏమిటి అని తీసుకోవాలి. దీనికి బర్త్ టైం రెక్టిఫికేషన్స్ కావాలి. ఆ తర్వాత ఏంటంటే అసలు పుట్టినప్పుడు బర్త్ టైం తెలియదు అనేది పాతకాలం. బిఫోర్ 1960, 55, 50, 60 దాకా సరిగ్గా బర్త్ టైం తెలిసేవి కాదు, రికార్డు చేసేవాళ్ళు కాదు హాస్పిటల్స్లో. ఇప్పుడు బాగా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ బర్త్లకి వాళ్ళే రికార్డ్ చేసి వాళ్ళే పంపిస్తున్నారు అందరికీ. మనకి సిజేరియన్ చేసినా ఇక్కడ పాయింట్ ఏంటంటే బర్త్ టైం, వాట్ ఈజ్ బర్త్ టైం అనే దానికి బోల్డ్ రకాల డెఫినిషన్స్ ఉన్నాయి. ఓకే. పూర్వకాలంలో ఏంటంటే ఇప్పటికేనో ఫస్ట్ అసలు రియల్ బర్త్ టైం ఏంది, టైమ్ ఆఫ్ కన్సెప్షన్ ఇన్ ది మదర్స్ వూంబ్. ఓకే. అది తెలియదు ఎవరికి. తెలియదు. ఇదివరకు ఏంటంటే లైఫ్, పేరెంట్స్ సెక్సువల్ లైఫ్ కూడా, ఇంటర్ కోర్స్ అవి కూడా ఒక సిద్ధాంతంగా ఉండేది, ఒక ఆచారంగా ఉండేది. ఇప్పుడు అవి లేవు కనుక ఎప్పుడు గర్భధానం అయిందో తెలియదు. ఆయన దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు వెనక్కి. ఏ బర్త్ తీసుకుని వెనక్కి లెక్కేసుకుని అధాన లగ్నం అని కనిపెట్టే సూత్రాలు కొన్ని ఉన్నాయి. సరే, అవన్నీ చూసుకోండి, అది వదిలేసేయండి. ఇప్పుడు పుట్టిన టైంలో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ది బర్త్ టైం అంటే ఒక్కొక్క టైం నుంచి ముందు డెలివరీకి ముందు జలోదయం వస్తుంది, అది అని. రెండోది మొత్తం భూమి మీద పడ్డప్పుడు భూమి పతనం అని, భూమి మీదకి ఎప్పుడు వచ్చింది మొత్తం బాడీ అంతా చైల్డ్ బాడీ, అది అని. మూడోది ఏంటంటే శ్వాస ఇప్పుడు పీల్చాడు, ఫస్ట్ బ్రీత్. ఇవి రకాలుగా డెఫినేషన్స్ పెట్టుకొచ్చారు. ఇవి రకాలుగా పెట్టుకొచ్చినప్పుడు ఫస్ట్ బ్రీత్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? బ్రీత్ అంటే ఫస్ట్ బ్రీత్ టు లాస్ట్ బ్రీత్ శ్వాస ఆయుర్దాయం నిర్ణయిస్తుంది. శ్వాస లేకపోతే ఆయుర్దాయం ఉంది అంతేగా. మరి పుట్టిన పిల్లాడు శ్వాస ఎందుకు ఏడుస్తాడు? ఏడవగానే ముక్కులోంచి గాలి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎవడు గాలి కొట్టక్కల్లా. ఆటోమేటిక్గా వాయు పీయడానికి గాలి లోపలికి వెళ్ళగానే లంగ్స్ చోక్ అవుతాయి. కిక్ కొట్టినట్టు, స్కూటర్ కిక్ కొట్టినట్టు లంగ్ చోక్ అయితే వాడు ఏడుస్తాడు. అది తేడా. ఆ ఏడుపు తీసుకుంటారు. అది ఏడుపు అంటే లంగ్స్ చోక్ అయింది, వాడు ఫస్ట్ బ్రీద్ అనమాట. వాడు బ్రీదింగ్ లేకుండా పుడతారు కొంతమంది. వాడిని వెనకాల తిప్పి తట్టి కొట్టి చేసి లేపి వాడిని ఏడిపిస్తారు ఎట్టగొట్ట. ఈ అర్థమని ఆ ఫస్ట్ బ్రీద్ అనేది ఇక్కడ వాయుగ్రహం కనుక శని ఆయుష్కారకుడు. అందుకే నెంబర్ ఆఫ్ బ్రీత్స్ ఎంత ఉంది ఆ శని నిర్ణయిస్తాడు. ఫస్ట్ బ్రీత్ టు లాస్ట్ బ్రీత్ ఆయుష్ని కార్కేషన్ అది అనమాట. శని ఆయుకారకుడు. అక్కడి నుంచి ఫస్ట్ బ్రీత్ అనేది తీసుకుంటాం. ఇది ఎప్పుడు జరిగింది ఏమిటి అని. ఇది కాక ఏంటి, ప్రకృతిలో కాస్మిక్ సెటప్లో ఎట్లా ఉంటుందంటే 24 గంటల్లో మానవ జన్మ కొన్ని గడియల్లోనే జరుగుతుంది. మిగతా గడియల్లో జంతువులు, రెప్టైల్స్, పక్షులు కొన్ని నిర్ణీత సమయాలు ఉన్నాయి. వాటిల్లోనే వాటి జన్మ జరుగుతుంది. మానవుల జన్మ కొన్ని సమయాల్లో జరుగుతుంది. ఆ మానవుల జన్మ తర్వాత కొంతమంది సమయాల్లో మగవాళ్ళు పుడతారు, కొన్ని సమయాల్లో ఆడపిల్ల పుడతారు. ట్విన్స్ లో మగ ఆడ పుట్టచ్చు మళ్ళా, అది వేరే ఫార్ములాస్. ఇవి కాక ఎందుకు ఈ సెటప్ 24 గంటల్లో ఈ జంతువులు ఎప్పుడు పుట్టాలి? చతుష్పాద జంతువులు, రెప్టైల్స్, పాములు, బల్లులు, బల్లి అంతా ఒకటే, రెప్టైలే. పక్షులు, ఇవన్నీ ఎట్లా పుట్టాలి ఏమిటంటే ఈ పంచభూతాల కలయికలో
ఒక్కొక్క గడియల్లో ఒక్కొక్క లగ్నంలో తేడా వస్తుంది. ఈ లగ్నాలు ఏంటంటే రాసులు ఫైర్, ఎర్ది, ఎయిరీ, వాటర్, ఈ రాసులు ఈ కాంబినేషన్స్లో పంచభూతాలు కలిసినప్పుడు, పంచభూతాలను ఎలా చెప్తాం? గ్రహాలు ఒక్కొక్క పంచభూతాన్ని రిప్రజెంట్. ఈ కాంబినేషన్స్లో ఒక్కొక్క జన్మ జరుగుతుంది. ఈ నిర్ణీత సమయాల్లో మానవ జన్మ జరుగుతుంది. మిగతా టైంలో జరగలేదా అంటే జరిగితే వాడికి లక్షణాలు అవి ఉంటాయి. పక్షి లక్షణాలు, చతుష్పాద లక్షణాలు, పాము లక్షణాలు ఉంటాయి వాడికి. రాక్షస లక్షణాలు. కొంతమంది మనుషులు చూస్తున్నాం మనం, వాడు ఈ టైంలో పుట్టలా, వాడు ఆ టైంలో పుట్టాడు అన్నమాట. ఓకే. ఆ టైం ఏదండి అసలు? ఆ ప్రభావం ఒకటి ఉంటుంది. రూపానికి మనిషే వాడు, కానీ వాడు చేతి తింటాడు జనాన్ని. ఇట్లా ఇందువల్ల ఏమవుతుందంటే ఒక బర్త్ టైం కరెక్షన్ అనేది కావాలి. కొన్ని బర్త్లకి దానికి డేటా లేనిది. దీన్ని ఎలా చేస్తాం? వేదికలో పద్ధతులు ఉన్నాయి, కేపీలో పద్ధతులు ఉన్నాయి, ఇంకా అన్నిట్లోనూ ఉంటాయి పద్ధతులు అన్నిట్లో, అన్ని సిస్టమ్స్లో ఉంటాయి, అందులో లేకపోలేదు. మనం ఇప్పుడు వేదికలో మాట్లాడాలంటే సింపుల్ ఫార్ములాస్ పెట్టారు. చంద్రుడు మీకు ఏ నక్షత్రంలో ఉంటాడు, అక్కడి నుంచి మీకు 5, 7, 9 కేంద్ర కోణాల్లో కానీ, లేకపోతే అక్కడి నుంచి సప్తమా నుంచి కేంద్ర కోణాల్లో కానీ లగ్నం ఉంటుంది అన్నారు ఒక ఫార్ములా. ఓకే. చంద్రుడు ఉన్న స్థలం నుంచి, రాశి నుంచి. రెండో ఫార్ములా అంతకంటే ఇంకా ఈజీ ఫార్ములా ఏం పెట్టారు? రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, నక్షత్రాలకు వెళ్ళారు. ఓకే. రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, అక్కడి నుంచి పగటి జన్మలు అయితే 12వ నక్షత్రం ఇవి కానీ ఒకటి పెట్టారు. రాత్రి జన్మ అయితే 17వ నక్షత్రం నుంచి 23వ నక్షత్రం లోపల ఉంటుంది అన్నారు. ఓకే. పగలు జన్మ, రాత్రి జన్మ సపరేట్ చేశారు. ఈ మధ్యలో తెల్లారుజామున పుడతాడు, లేకపోతే సాయంత్రం పూట పడతాడు, సంధ్యాకాలంలో, ఉదయం సంధ్య కానీ సాయంత్రం సంధ్యలో కానీ. అప్పుడు రవికి లగ్నానికి దగ్గరలో ఉంటారన్నమాట. ఈ తేడాలు వస్తాయి మన క్యాలిక్యులేట్ చేసాడు. ఇన్ని ఫార్ములాస్ పెట్టారు. ఇట్లా రకరకాలు అన్నీ చాలా ఉన్నాయి. దాన్ని బట్టి నవాంశాన్ని బట్టి కరెక్ట్ చేస్తారు, అవి చేస్తారు, కరెక్షన్స్ చాలా ఉన్నాయి. కేపీలో ఇంకో పద్ధతి పెట్టారు. వీటన్నిటికి కూడా బేసిస్ ఏమిటి? ఈ జన్మ అనేది దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్. కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్ ఉన్నది అని నమ్మాం జ్యోతిషంలో. నమ్మకపోతే జ్యోతిషం లేదు అసలు. ఈ బర్త్ ఏమిటి? కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రీవియస్ బర్త్ కనుక నడుస్తోంది. ప్రీవియస్ బర్త్కి దీనికి సంబంధం ఏంటి? ప్రీవియస్ బర్త్ 9వ స్థానం చూపిస్తుంది. తండ్రి 9వ స్థానం అంటాం, అవును, పితృస్థానం. అట్లా ప్రీవియస్ బర్త్ కూడా పితృస్థానం, ఇన్హెరిట్, అదే తండ్రి. ఫస్ట్ హౌస్ లగ్నం మంది చూపిస్తుంది, శిశువు పుట్టినవాడిది. సో లగ్నానికి 9వ హౌస్కి సంబంధం ఉండాలి. ఏమిటి? అది ఒక ఫార్ములా. ఓకే. ఆ తర్వాత లగ్నానికి చంద్రుడికి ఫార్ములా సంబంధం ఉండాలి. ఈ మధ్యలో బుధుడు ఉన్నాడు. బుధుడు ఎర్దీ ప్లానెట్. బుధుడు అయితే ఇది లేదే జన్మ జరగదు. ఓకే. కానీ బుధుడికి లగ్నానికి సంబంధం ఉండాలి. ఇవన్నీ కాక ఇప్పుడు క్యాండిడేట్ వచ్చాడు, ఏం అడుగుతున్నాడు? ఉద్యోగం అడుగుతున్నాడు. ఆ ఉద్యోగానికి చంద్రుడికి కనెక్షన్ ఉండాలి. ఉద్యోగం ఏంటి? 10వ స్థానం, 6వ స్థానం ఉద్యోగం. ఈ 6కి కానీ 10కి కానీ చంద్రుడు కానీ సంబంధం ఉండాలి. ఇవి కేపీలో చూస్తాం. ఓకే. ఏమిటి? ఇవి చీలగే ఫార్ములాస్ ఉన్నాయి కేపీలో. ఇట్లా అందులోనూ ఉంటాయి, అలవాటు పడ్డవాడికి అందులోనూ ఉంటాయి. చెప్తా, అది కూడా చెప్పొచ్చు, కానీ మనకి అదిగా ఇవి తేలిగ్గా చెప్పేవన్నమాట. అందుకని ఈ కరెక్షన్స్ చేసుకున్నాక ఏమైందంటే కొంచెం వేరియన్స్ అంటే పర్వాలా, అవి 5-10 నిమిషాలు అటు ఇటు. అవి ఎక్కువ యాక్యురసీ మనకి కేపీలో ఎందుకు వస్తుంది అంటే డిగ్రీ వైజ్ వెళ్తున్నాం కనుక. చంద్రుడు ఏ డిగ్రీలో ఉన్నాడు, లగ్నం ఏ డిగ్రీలో ఉంది, లగ్న స్ఫుటం చూస్తాం, చంద్ర స్ఫుటం చూస్తాం, గ్రహాలన్నీ స్ఫుటం చూస్తాం. ఏ డిగ్రీలో ఉన్నాడు, ఆ డిగ్రీ అనే గారికి రాశి అధిపతి ఎవరు, ఆ డిగ్రీకి నక్షత్రాధిపతి ఎవరు, ఆ డిగ్రీకి సబ్లార్డ్ ఎవరు, అంటే ఒకే డిగ్రీ మీద చూస్తాం. ఓకే. అదే మీకు వేదికలో ఏ రాశిలో ఉన్నాడు, ఏ నవాంశలో ఉన్నాడు, అట్లా వెళ్తాం అన్నమాట. అందుకనే అక్కడ కష్టం అవుతుంది. ఇక్కడ తేలిగా చూడగానే మనకి కంపారిజన్ చేసుకోవచ్చు. లగ్నానికి 9కి ఇట్లా భావాలు వీటికి కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చేసుకుంటూ తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. ఇది కేపీ సిస్టంలో. ఇప్పుడు రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఇతనికి పెళ్లి పలానా 95లో పెళ్లి అయింది, 95 నవంబర్లో పెళ్లి అయింది, అక్కడి నుంచి ఈ లగ్నం అయి ఉండాలి అని లెక్కేస్తారా? ఇక్కడ ఏమొస్తుందంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఈవెంట్ని బట్టి మనం వెనక్కి వెళ్ళాలి అంటే, ఇది ఇందాక మీరు చెప్పింది లగ్న భావం 9వ భావం, 10వ భావం జాబ్కి, 6వ భావం జాబ్కి చంద్రుడిని, బుధుడిని చూడడం, ఇవన్నీ మీకు చెప్పింది ఈవెంట్ వైజ్ కాదు, విత్ ఇన్ ది చార్ట్.
ఓకే. చార్ట్ తయారవగానే మీరు 15 నిమిషాలు పుట్టాడని చెప్పాం. అది కుదరకపోతే 15 కాకపోతే 6కో 10కో 10కో అడ్జస్ట్ చేసుకోండి 4-5 నిమిషాలు అటు ఇటుగా. ఇవి సరిపోతాయి. దిస్ ఈజ్ విత్ ఇన్ ది చార్ట్. ఓకే. మీరనేది కూడా టెస్టే. ఈవెంట్ జరిగిన ఈవెంట్ బట్టి చూడాలి. ఓకే. ఇప్పుడు మీరు జరిగిన ఈవెంట్ చూడాలి అంటే మ్యారేజ్ అంటే అది ఒకటి ఈవెంట్ కాదు, అవతల లైఫ్ పార్ట్నర్ బట్టి ఉంటుంది. ఓకే. కనుక దీని మీద పూర్తిగా రాదు. అది రాదు, కనిపిస్తుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల కనపడదు. ఓకే. కొన్ని చోట్ల కనపడదు, కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఓకే. అందుకని ఆ ఈవెంట్ అక్కడికి కాదు తీసుకోవాల్సింది. ఓకే. వీడికి ఏదైనా జబ్బు చేసిందా, జబ్బు వీడి సొంతం. ఓకే. అది పూర్వజన్మ అయినా ఇన్హెరిటెన్స్ అయినా వీడి సొంతమే. వీడి ఆ జబ్బు చేసిందా, వీడికి ఏమన్నా యాక్సిడెంట్ అయిందా, అవన్నీ అడిగితే గొడవ పెడతారు. అశుభాలు అడుగుతున్నాడు వీడు, ఎవడో వీడి దగ్గరికి వచ్చామంటారు. మరి అది చాలా ఇంపార్టెంట్. అశుభాలు వాళ్ళకి గొడవ. వీడికి ఏమన్నా వాళ్ళ చెప్పనాలి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగింది, ఏమైనా పరీక్షల్లో పెర్ఫార్మెన్స్ ఎట్టా ఉంది, తప్పాడా పాస్ అయ్యాడా, ఎందుకని వీడికి తగ్గ చూసుకోవాలి. అదే మీరుకి వస్తే చైల్డ్ బర్త్ కొంత మటుకు తీసుకోవచ్చు ఆడవాళ్ళకి. చైల్డ్ బర్త్ యాక్చువల్గా డెలివరీ ఆమె 9 నెలలు 9 మాసాలు మోసి కన్నది కనుక ఆవిడగా ఇన్సిడెంటే. అంటే భర్త ప్రమేయం ఉంటుంది, అది వేరే సంగతి. ఆ జాతకంలో కూడా ఉంటుంది, అది ఒక ఇన్సిడెంట్. అందుకని వీళ్ళ లైఫ్ మ్యారేజ్ అనేది ఇంకోటి ఏంటి, మ్యారేజ్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ సోషల్ ఫంక్షన్. దాని తర్వాత ఫస్ట్ నైట్ ఇవి తీసుకోండి, అవి కంబైన్డ్ ఫంక్షన్స్. ఇది నథింగ్ బట్ ఏ సోషల్ ఫంక్షన్. మ్యారేజ్ అంటే మనం ఏదో ఇంతగా లక్షలు పెట్టుకున్నాం కానీ అసలు దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సోషల్ ఫంక్షన్. దీనిలాగా కళ ముహూర్తాన్ని బట్టి ఉంటుంది. అందుకని దానికి పట్టు టైంకి సూట్ అవ్వవు అంత, అయితే అవుతాయి లక్. అది ఆ ఇన్సిడెంట్ ఈవెంట్స్ బట్టి తీయటం ఒకటి. ఇప్పుడు ఒక డౌట్, ఆ తర్వాత ఇంకోటి అసలు పెద్ద రహస్యం ఏంటంటే బర్త్ టైమ్ వేరియన్స్ కాస్త అటు ఇటు ఉన్నా చెప్పచ్చు, జాతకం చెప్పడానికి ఇబ్బంది లేదు. అయితే ఈ మేనియా ఎక్కడి నుంచి వచ్చిందంటే 60s 70s నుంచి బర్త్ టైం రెటిఫికేషన్ అవసరమైంది అప్పుడు జాతకాలకి, పూర్వం జాతకాల వాళ్ళకి. ఆ జాతకాలు చేసుకుంటూ ఇది ఒక పెద్ద ట్రేడ్ అయిపోయింది. బర్త్ టైం కరెక్షన్కి ఇన్ని వేలు మొదలెట్టి అయిపోయింది. అది అనవసరం. పూర్వకాలం కూడా నాడీ జ్యోతిష్యం ఉంది. 2 hours డిఫరెన్స్లో చెప్తారు వాళ్ళు బర్త్ టైం, ఇటు కానీ అటు కానీ. 2 hours స్పాన్లో మీరు చెప్పండి, పొద్దున్న 10ంటికి పుట్టాడు అంటే వాడు 8 నుంచి 12 లోపల ఎప్పుడైనా పుట్టుండొచ్చు చెప్పేయచ్చు వాడికి. నాడీ శాస్త్రంలో పోతే జూపిటర్ తీసేసుకుని చెప్పేస్తారు. అవును, ఏంటి వాడి ఇంత ఆతరపడాల ఆ రోజుల్లో ఎప్పుడు పుట్టాడని. ఇప్పుడు ఏంటంటే మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవి వచ్చేసినాక, ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం స్టాండర్డ్ వచ్చేసినాక నాలెడ్జ్ ఎక్కువైపోయి కన్ఫ్యూజన్ ఎక్కువైంది, క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోయి కన్ఫ్యూజన్ ఎక్కువ. అసలు లేకపోతే అట్లా చెప్పచ్చు. ఇప్పటికీ కూడా వేరియన్స్ అది ఇది అంటే దశాభుక్తిలో నెల అటో ఇటో జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. కరెక్ట్గా ఉంటే మటు జరుగుతుందా, అది లేదు. వేరియన్స్ ఉన్నా చెప్పచ్చు. వీటన్నిటికంటే ఇంకా తేలిక ఏమిటంటే మీకు బర్త్ టైం తెలియకపోతే డేట్ షూర్, ఇఫ్ యు ఆర్ షూర్ ఆఫ్ ది డేట్, సన్ పొజిషన్ తీసుకోండి. సన్ రోజంతా అదే డిగ్రీలో ఉంటాడు, అదే డిగ్రీలో రోజంతా ఉంటాడు. కరెక్ట్. రాశి కూడా కాదు, రాశి చంద్రుడు మారిపోతూ ఉంటాడు 2 రోజులకి. రవి అక్కడే ఆ డిగ్రీలో ఉంటాడు. ఇప్పుడు జననకాల దశాశేషం ఎట్లా కడుతున్నాం, చంద్రుడు నక్షత్ర పొజిషన్ బట్టి కడుతున్నాం. అట్టా రవి నక్షత్ర పొజిషన్ ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం బట్టి దశాశేషం కట్టండి. వింశోత్తర దశ అట్లా వేసుకోండి. ఆ రవిని చూసి చెప్పేసేయచ్చు, కానీ పబ్లిక్ ఒప్పుకోరు. నేను చెప్పా చాలా మందికి, నీకు అది పనికిరాదు, ఇవి చూసుకో, కావాలంటే నా దగ్గర రాకపోతే బయట ఎక్కడా చేసుకో. ఇంకోళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి చేత కాదు అది. ఏంటి అది వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాయి నాకు చాలా. వివిరావు గారు అప్పుడు వివిరావు సూర్యమానం ఆయన చెప్పేవాడు. ఆయన ఇది సాయనా సిద్ధాంతం ఆయన చెప్పేవాడు. సూర్య సిద్ధాంతాలు బోల్డ్ ఉన్నాయి. వివిరావు పాతవాడు. ఇట్లా రవిని బట్టి చెప్పేసేయచ్చు. చంద్రలగ్నం, సూర్యలగ్నం, జన్మలగ్నం 3 తీసుకోమన్నారు. 3 ఏది పవర్ఫుల్ అది తీసుకోమన్నారు. యాక్చువల్గా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఫండమెంటల్ మర్చిపోయాం మనం. అది ఆ ఫండమెంటల్స్ ఏది బలమైందో చూసుకోమన్నారు. బలమైంది మర్చిపోయాం మనం. బై డిఫాల్ట్ లగ్నాన్నే తీసుకుపోతున్నాం కనుక మీకు లగ్నమును చంద్రుడు టైం ఏది బలమైందో ఎలా తెలుస్తుంది?
బలం అయిందంటే మామూలు తెలిసిపోతుంది. లగ్న సంధిలో ఉంది, చివరిలో ఉంది, అట్ట ఉంది, ఇట్ట ఉంది. చంద్రుడు వీక్ ఉన్నాడు, చంద్రుడు వేనింగ్ మూన్ ఉన్నాడు, చంద్రుడు ఇట్లా అన్నప్పుడు తెలిసిపోతుంది. లేకపోతే సూర్యుడు సంధిలో ఉన్నాడు, ఈ సంధులు బోల్డ్ ఉన్నాయి, రాశి సంధి, నక్షత్ర సంధి, గ్రహ బోల్డ్ ఉన్నాయి అన్నమాట. అట్లా ఉదయాస్తమాన సంధులు ఇంత ఈ సంధుల్లో ఉన్నప్పుడు జంక్షన్స్ లో దాంట్లో ఇట్లా అందుకనే బలాన్ని షడ్బలాలు ఇవన్నీ బట్టి కూడా బలమైందో తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు డిఫాల్ట్ బై లగ్నానికి వెళ్ళిపోయారు, కావాలంటే వర్గాచారాలు చూసుకుంటున్నారు, అందులో అవన్నీ అడ్జస్ట్ అయిపోతున్నాయి. అలా కేపీలోకి వస్తే అది కూడా లేదు అసలు. కేపీలో ఎక్కువ ఏంటంటే కేపీలో ముఖ్యంగా మీరు మొదలెట్టారు కనుక ఫంక్షనల్ రోల్సే చూస్తాం మేము, నైసర్గిక రోల్స్ చూడం. ఏంటి ఫంక్షనల్ రోల్స్ అంటే వేదికలో ఏంటి తత్కాల శుభులు పాపులే చూస్తారు. నైసర్గిక శుభులు పాపులు వాళ్ళు చూసి వదిలేస్తారు. తత్కాల శుభుల్ని ఇక్కడ తత్కాల శుభులే భావాచాటే ఇక్కడ చూసేది, తత్కాల శుభులే చూస్తారు. దృష్టులు మటుకు రాశిలో చూస్తారు కేపీలో. దృష్టులు చూసేటప్పుడు 30 degrees స్పాన్ రాశిలో చూస్తారు. మిగతావన్నీను ఫంక్షనల్ రోల్సే చూస్తారు. గురుడు ఉన్నాడు దేనికి అధిపతి, ఏ భావానికి అధిపతి, ఏ భావంలో ఉన్నాడు, ఫంక్షన్లో గురువు బెనిఫికా మెలిఫికా అట్లా చూస్తాం. అట్లా ఫంక్షన్ రోల్సే చూస్తాం, నైసర్గిక రోల్స్ మనం పోవం అనమాట అట్లా. కానీ ఇక్కడ కూడా చూడాల్సి వస్తుంది కేపీలో కూడా డీప్గా పోతే నైసర్గిక రోల్స్ కూడా కొన్ని చోట్ల పనిచేస్తాయి. శుక్రుడు గురుడు దగ్గర నైసర్గిక రోల్స్ కూడా పనిచేస్తాయి. అది చూడాలి, అక్కడ మిక్స్ అవ్వాలి. వేదిక కాదని కేపీ చెప్పడానికి వీల్లేదు. కేపీ కలపాలి, వేదిక కూడా కలిపి అక్కడ అవసరం అక్కడ కలుపుకోవాలి. నాకు ఒక డౌట్ ఉందండి, అదేంటంటే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ సెక్స్ వచ్చేసింది. పెళ్ళికి ప్రీ మ్యారిటల్ సెక్స్, పెళ్ళికి ముందే అబ్బాయి అమ్మాయిని ఎక్కడో కలుసుకుంటాడు, అమ్మాయి కూడా ఎవరినో కలుసుకుంటుంది. పెళ్ళి అనేది ఎలా నిర్ణయిస్తాం అప్పుడు? వాళ్ళ మెంటల్ సెటప్ అంతే, అగ్రిమెంట్ బాండేజ్ ఉందా లేదా అని. అదే ఇప్పుడు పలానప్పుడు పెళ్ళి అవుతుందని చెప్పాలంటే వాళ్ళు ముందే కలుసుకుంటున్నారు కాబట్టి జనరల్గా అయితే పెళ్ళి అయిన తర్వాతే సెక్స్ ఉండేది. అదే జంట వేరా లేకపోతే వేరే జంట? అదే జంటకి ఇప్పుడు పలానా వ్యక్తి పెళ్ళి అవుతుందని చెప్పాలి. అదే జంట ముందు కలవచ్చు, వేరే జంటలు కలవచ్చు. ఒకటి ఏంటంటే లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ తీసుకోవాలి ప్లస్ మ్యారేజ్. ఇప్పుడు లేవు అసలు లవ్ మ్యారేజ్లు. పాతకాలం పద్ధతుల్లో సినిమాలో చూపిస్తే లవ్ మ్యారేజ్ అంటే యంగ్స్టర్స్ పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇంట్లో చెప్పకుండా పారిపోవటం, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరు లవ్ మ్యారేజ్లు ఏంటంటే పెద్దవాళ్ళు ఒప్పించి చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వదిలేశారు మీరే చూసుకోండి అని. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల్సిందే పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది అసలు లవ్ మ్యారేజ్. కానీ మన ఎస్ట్రాలజీ థియరిటికల్ పర్పస్కి ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ లాగా ముందు పరిచయాలు ఉన్నాయా వీడికి, అంటే పంచభావం చెబుతుంది, అది 7వ భావం మ్యారేజ్ చెబుతుంది. పంచభావంతో కనెక్షన్స్తో ఉండి పంచభావానికి 2, 7, 11 మ్యారేజ్ హౌసెస్ వీటి సంబంధం ఉంటే వాడికి పరిచయం ఉండొచ్చు. పరిచయం ఉన్నాక అది పట్టుత్వం అవుతుందా, పటిత్వం లవ్ సక్సెస్ అవుతుందా లేదా, అది వేరే ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి వాడు సినిమాలు అవే తప్ప వాడికి పరిచయాలు ఉండవు, దూరంగా చూసుకో అది పోతాయి అక్కడే. ఆ చైల్డ్ లిస్టులు చాలామంది ఉంటాయి, చూడగానే చాలా బాగుంది అనుకుంటారు, వాళ్ళు వీళ్ళు కూడా మర్చిపోతుంటారు. అది కాకుండా పరిచయాలు అయినాక కొంత మ్యారేజ్కి పరిచయనాక ఎవడో విత్డ్రా అయిపోతాడు, వీడే జాతకుడే విత్డ్రా అయిపోతాడా, అవతల పార్టీ విత్డ్రా అయిపోతాడా, దానికి ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ ఇక్కడ వేదికలోనూ ఉంటాయి, ఇందులోనూ ఉంటాయి. వీడే విత్డ్రాయడా, అవతల వాడు విత్డ్రాయడా, అది ఫెయిల్ అయిపోయిందా, లేకపోతే మ్యారేజ్ దాకా వెళ్ళిందా. మ్యారేజ్ అయినాక లవ్ మ్యారేజ్లు ఫెయిల్ అవుతాయి, మామూలు మ్యారేజ్లు ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవుతుందా, ఇన్ని రకాల కాలిబ్రేషన్స్ ఉన్నాయి.